హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇండియాస్ కోస్టల్ లైన్. ఓకే, మనకి 1970లో వచ్చిన డాటా ఆధారంగా ఇండియా యొక్క కోస్టల్ లైన్ వచ్చేసి 7516.60 కిలోమీటర్స్గా ఉంది. ఇది ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ అండ్ ద సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా మనకి 7516.60 కిలోమీటర్స్గా ఇండియా యొక్క కోస్టల్ లైన్ ఉంది. ఓకేనా, ఇంక్లూడింగ్ ఐలాండ్స్. అంటే మనకి 1970లో వచ్చేసి ఇంత కోస్టల్ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు పెరిగింది? ఎంత పెరిగింది? 3582.21 కిలోమీటర్స్ ఇండియా యొక్క కోస్టల్ లైన్ పెరిగింది. ఓకేనా, ఇప్పుడు ఎందుకు ఇంత పెరిగింది అంటే మనకి 1970లో ఎలా మెజర్ చేశారంటే 50 కిలోమీటర్స్కి ఇలా స్ట్రైట్గా తీసుకున్నారు లైన్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంధ్ర కోస్ట్ 50 కిలోమీటర్స్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక స్ట్రైట్ లైన్గా మెజర్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి ఎలా మెజర్ చేశారంటే ఇక్కడ ఉన్న వంపులు, ఓకేనా, ఈ క్రాస్ మొత్తం ఇలా వంపులన్నీ కూడా మనకి మెజర్ చేయడం జరిగింది. ఎందుకు? 1970లో వచ్చేసి అంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో ఫర్ ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఇలా స్ట్రైట్గా మెజర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకున్న శాటిలైట్ ఒక టెక్నాలజీ కానీ జీపీఎస్ టెక్నాలజీ కానీ వాటిని ఆధారం చేసుకొని, ఓకేనా, ఇలా ప్రతి అంచులో ప్రతి వంపులో కూడా మనకి చిన్న చిన్న మైనర్ వంపులు కూడా కొలవటం జరిగింది. ఓకే, ఇవన్నీ మెజర్ చేయటం వల్ల మనకి వచ్చేసి 3582.21 కిలోమీటర్స్గా ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి ఇండియా యొక్క టోటల్ కోస్టల్ లైన్ మొత్తం అంతా కలిపి ఇంక్లూడింగ్ ఐలాండ్స్ కలిపి 11,098.81 కిలోమీటర్స్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు రిపోర్ట్లో చెప్పటం జరిగింది. ఓకేనా, మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విజయవాడలో ఉంది. ఇక్కడ చీఫ్ సైంటిస్ట్ అయిన వివిఎస్ఎస్ శర్మ గారు ఏం చెప్పారంటే 1970లో ఉన్న డేటా యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ ఎవ్రీ 50 కిలోమీటర్స్ వాస్ రికార్డెడ్. అంటే 50 కిలోమీటర్స్కి ఇలా మెజర్ చేయడం జరిగింది ఇండియా యొక్క కోస్టల్ లైన్. 50 కిలోమీటర్స్ ఫర్ ఎవ్రీ 50 కిలోమీటర్స్ ఇలా స్ట్రైట్ లైన్గా కొలవటం జరిగింది, ఇలా స్ట్రైట్గా. ఓకే, నా ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎవ్రీ 5 to 10 కిలోమీటర్స్ మనకి ఇప్పుడు మెజర్ చేయడం జరిగింది. అంటే ఇలా క్రాస్గా ఉన్న వంపులు కూడా 5 కిలోమీటర్స్ అంటే మెజర్ చేస్తారు కదా, సో అందువల్ల మనకి ఇప్పుడు ఇండియా ఒక కోస్టల్ లైన్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మనకి 3rd ర్యాంక్లో ఉంది. అంటే అతిపెద్ద కోస్టల్ ఏరియా కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 3rd ప్లేస్లో ఉంది. ఓకే, 1970 ప్రకారంగా ఇండియా ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ 973.70 కిలోమీటర్స్. ఓకేనా, ఇది అప్పుడు 2nd ర్యాంక్. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 3rd ర్యాంక్ వచ్చింది. ఓకేనా, ఎందుకు అంటే ఇప్పుడు తమిళనాడు 2nd పొజిషన్ ఆక్యుపై చేసుకుంది. తమిళనాడు కోస్టల్ లైన్ వచ్చేసి 1068.69 కిలోమీటర్స్గా ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆబ్వియస్గా గుజరాత్కే ఉంది. గుజరాత్ యొక్క కోస్టల్ లైన్ వచ్చేసి 2340.62 కిలోమీటర్స్గా ఉంది. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ వచ్చేసి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 79.37 కిలోమీటర్స్ మనకి ఇంక్రీజ్ అయినట్టు రిపోర్ట్లో ఇచ్చారు. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? ఓకేనా, మనకి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే 8.154% ఇంక్రీజ్ అయింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకో వచ్చేసి కోస్టల్ లైన్ యొక్క లెంత్ లేటెస్ట్ డాటా ప్రకారంగా అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ లెంత్ వచ్చేసి 1053.07 కిలోమీటర్స్. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే శ్రీకాకుళం డిస్టిక్లోనే అక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి
మనకి తిరుపతిలో తడా వరకు మనకి ఒక కోస్టల్ లైన్ మెజర్ చేయడం జరిగింది. ఓకేనా. ఇండియా ఒక కోస్టల్ లైన్ లెంత్ 1970లో ఎలా ఉంది, 2023-24 రిపోర్ట్లో ఎలా ఉంది చూద్దాం. గుజరాత్ వచ్చేసి అప్పుడు 1214.7 కిలోమీటర్స్ 1970లో ఉంది. అంటే గుజరాత్ స్టేట్ యొక్క కోస్టల్ లైన్ లెంత్. ఇప్పుడు వచ్చేసి అది డబల్ అయింది, 2340.62 కిలోమీటర్స్. ఓకేనా. గుజరాత్ వచ్చేసి ఫస్ట్ స్టేట్, అంటే కోస్టల్ లైన్ ఎక్కువగా లెంత్ ఎక్కువగా ఉన్న ఒక ఫస్ట్ స్టేట్ వచ్చేసి గుజరాత్. తర్వాత వచ్చేసి మనకి తమిళనాడు. ఓకేనా. తమిళనాడులో ఇంతకుముందు 906.9 కిలోమీటర్స్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి 1068.69 కిలోమీటర్స్గా సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంతకుముందు 973.7 కిలోమీటర్స్, ఇప్పుడు వచ్చేసి 1053.07 కిలోమీటర్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎక్కువగా అంటే వెస్ట్ బెంగాల్ కోస్టల్ లైన్ లెంత్ చూడండి ఒకసారి. ఇంతకుముందు 157.6 కిలోమీటర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు 721.01 కిలోమీటర్స్ ఉంది. ఇది డబల్ ట్రిబుల్ అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది. అంటే ఎక్కువగా పెరిగిన స్టేట్స్లో వెస్ట్ బెంగాల్ ఫస్ట్లో ఉంది. ఎక్కువగా ఇంక్రీజ్ అయిన కోస్టల్ లైన్ లెంత్ ఏదన్నా ఉందంటే స్టేట్ది, అది వెస్ట్ బెంగాల్ స్టేట్ది. అన్నిటికన్నా తక్కువగా కోస్టల్ లైన్ ఇంక్రీజ్ అయిన స్టేట్ ఏదన్నా ఉంది అంటే అది కేరళ. వెరీ మినిమల్గా 569.7 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ వరకు ఇంక్రీజ్ అయింది. అంటే వెరీ మినిమల్గా ఇంక్రీజ్ అయింది. ఓకే. మనకి ఇక్కడ డిక్రీజ్ అయినది చూసుకున్నట్లయితే పుడుచేరి. ఓకేనా. ఇక్కడ 47 కిలోమీటర్స్ నుంచి 42.65 కిలోమీటర్స్. ఇది ఒక్కటే మనకి డిక్రీజ్ అయింది, అది కూడా మినిమల్గా డిక్రీజ్ అయింది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టోటల్ కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా 1970 ప్రకారంగా 7516 కిలోమీటర్స్. ఓకేనా. ఇప్పుడు అప్డేట్ అయినది 11,098.8 కిలోమీటర్స్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ చూసినట్లయితే ఇక్కడ శ్రీకాకుళం నుంచి ఒకసారి మ్యాప్ చూసినట్లయితే ఒంగోలు దాకా ఇక్కడ వరకు వీటిని సర్కార్ కోస్ట్ అని పిలుస్తారు. ఓకేనా. నెల్లూరు నుంచి తిరుపతి వరకు కోరమాండల్ కోస్ట్ అని పిలుస్తారు. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం చెప్పుకున్నట్లు ఇక్కడ శ్రీకాకుళం దగ్గర ఉన్న ఇచ్చాపురం దగ్గర నుంచి అంటే డొంకూరు దగ్గర నుంచి ఓకే పులికాట్ లేక్ అంటే తడా వరకు, ఇక్కడ తిరుపతి దగ్గర ఉన్న తడా వరకు మనకి కోస్టల్ లైన్ అనేది మెజర్ చేయడం జరిగింది. వాటి లెంత్ వచ్చేసి ఏపీ యొక్క కోస్టల్ లైన్ లెంత్ వచ్చి 1053.07 కిలోమీటర్స్. ఇది లేటెస్ట్ డాటా ఆధారంగా. ఓకేనా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి గుజరాత్ ఉంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు, ఓకే, థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ అంటే మనకి గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వాటికి కిలోమీటర్స్ ఇంతకుముందు అయితే 1214 కిలోమీటర్స్ ఉంది, ఇప్పుడైతే 2340 కిలోమీటర్స్. ఓకేనా. వెస్ట్ బెంగాల్ వచ్చేసి హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 357% గ్రో అయినట్టు అంటే ఇంక్రీజ్ అయినట్లుగా చెప్తున్నారు. 157 కిలోమీటర్స్ నుంచి 721 కిలోమీటర్స్ వరకు. తమిళనాడు వచ్చేసి 1068 కిలోమీటర్స్, ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్స్. అది పాండిచేరి వచ్చేసి మనకి డిక్రీజ్ అయింది, అంటే రిడక్షన్ అయిందనమాట, 4.9 కిలోమీటర్స్. ఓకేనా. మినిమల్ గ్రోత్ వచ్చేసి కేరళలో. ఓకే. కేరళలో జస్ట్ 30 కిలోమీటర్సే కోస్టల్ లైన్ ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది లేటెస్ట్ డేటా ఆధారంగా చెప్పబడినది. థ్యాంక్ యూ.